సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 88,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. కేవలం మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక సో మనకి రేపటి నుంచి కూడా ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టు కనుక జనవరి 23 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నింటినీ కూడా అప్డేట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక డిసెంబర్ 31, 2023 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. గాయస్, మనకి ఇక నోటిఫికేషన్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 250 వేకెన్సీస్ ఇక నోటిఫికేషన్ అటువంటి రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క వేకెన్సీలో ఎస్సీ కేటగిరీ వరకు వచ్చేసరికి మనకి 37, ఎస్టీ వరకు 20, ఓబీసీ క్యాండిడేట్స్కి 67, ఈడబ్ల్యూఎస్ వరకు 24, ఓపెన్ కేటగిరీలో మనకి 1 or 2 వేకెన్సీస్తో పాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సో మనకి బేసిక్ పేనే 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. సో మనకి బేసిక్ పేతో పాటు అడిషనల్గా మనకి గ్రాట్యుటీ, ఎల్టీఎస్, మెడికల్ బెనిఫిట్స్తో పాటు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సు, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్స్తో పాటు లీజ్డ్ అకామిడేషన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 88,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక మినిమం 60% ఆఫ్ మార్క్స్తో 10+2+3 ప్యాటర్న్లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు ఎనీ స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక ఓన్లీ 55% ఆఫ్ మార్క్స్ వచ్చినా సరే ఇక వేకెన్సీస్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 250 రూపీస్ అప్లికేషన్ ఫీజుతో పాటు ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ అన్నా కూడా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కాకుండా రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజుతో పాటు ప్లస్ జిఎస్టీ అనేటువంటి దాన్ని కూడా మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో రిటన్ టెస్ట్కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక రీజనింగ్ నుంచి మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఫైనాన్షియల్ సెక్టర్ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్ నుంచి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఫైనల్గా మనకి కంప్యూటర్ లిటరసీ నుంచి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 20 మార్క్స్. ఈ విధంగా మనకి టోటల్గా 200 మార్క్స్కి ఇక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది.
2 అవర్స్ పాటు కూడా మనకి ఇక టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రం మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేటువంటి కేటాయిస్తారు. దీంతో పాటుగా మనకి 1/4 నెగిటివ్ విధానం అనేటువంటి కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేటువంటి షెడ్యూల్ చేసి ఇక పోస్టులకి సంబంధించిన సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరం అనేటువంటి ఈ యొక్క ప్లేసెస్లో ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది గైస్. ఈ యొక్క వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేటువంటి ఉన్నట్లయితే కనుక ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు నెక్స్ట్ మీ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేసి డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేటువంటి లేనట్లయితే కనుక ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఈజ్ నాట్ ఎట్ స్టార్టెడ్, కంటిన్యూ టు హోమ్ పేజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ వీడియో చేస్తున్నప్పటికీ మనకి అప్లై లింక్ అనేటువంటి మనకి ఇంకా యాక్టివేట్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా మనకి రేపటి నుంచి కూడా ఇక అప్లై లింక్ అనేటువంటి యాక్టివేట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది హైదరాబాద్లో కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.